హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డిన్నర్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నడుస్తున్న ఇష్యూ. సో ఇండియా పాక్, సో అంటే ఏదైతే ఇష్యూ ఉందో ఈ టెర్రర్ అటాక్ తర్వాత మన కంట్రీ తీసుకున్న స్ట్రాంగ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, సో దానికి పాకిస్తాన్ వాళ్ళు కూడా కామెంట్స్ చేశారనమాట. అవేంటో డిస్కస్ చేద్దాం. సో వివాదం ముదురుతూ ఉంది. మరి స్టాక్ మార్కెట్కి గండి పడుతుందా? సో అప్డేట్ గురించి చూద్దాం. చార్ట్ ఏం చెప్తుంది? చార్ట్లో ఏదైనా ముందుగా పసిగట్టగలమా లేదా? ఆ విషయాలు చూద్దాం లైవ్లో. సో Q4 రిజల్ట్స్లో భాగంగా టెకెమ్, యాక్సిస్ బ్యాంక్, లారస్ ల్యాబ్, అదానీ ఎనర్జీ వీటికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం, అలాగే లైవ్లో యుఎస్ మార్కెట్లు ఎలా ట్రేడ్ అవుతూ ఉన్నాయి, సో ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడమనిసి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకోండి. సో అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని ఇలాంటి సమయంలో సబ్స్క్రైబ్ చేయమంటాను. ఎందుకనంటే మనం వీడియోస్తో పాటు ఏంటంటే మార్కెట్ రన్నింగ్లో ఏదైనా క్యాండిల్ తేడాబడి రన్నింగ్లో మార్కెట్ యొక్క బ్రాడ్ డైరెక్షన్ అంటే ట్రెండ్ కనుక చేంజ్ అయితే మనం టెలిగ్రామ్ గ్రూప్లో ముందుగానే అప్డేట్ అనేది ఇస్తామన్నమాట. ఎందుకంటే మనం కాషియస్గా ఉంటాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ముందుగానే హెచ్చరిస్తాము. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా సబ్స్క్రైబ్ చేశారో లేదా ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది కదా, సో దాని ద్వారా ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే సో ఇప్పుడు మనం మాట్లాడుకునేవి ఏంటంటే ఇప్పుడున్న కండిషన్ బట్టి మార్కెట్ రన్నింగ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటంటే రన్నింగ్లో చూడాల్సి ఉంటుంది. కాబట్టి బాగా ఇంపార్టెంట్ అనుకుంటే అలాంటి అప్డేట్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అన్నెసరీ థింగ్స్, ప్రతి న్యూస్ అప్డేట్ నేను పోస్ట్ చేయను. బాగా ఇంపార్టెంట్ అంటే పోస్ట్ చేస్తాను మన సబ్స్క్రైబర్స్ని కాపాడుకోవడం కోసం. చూడండి సార్, ఒకసారి డౌ జోన్స్ చార్ట్ చూస్తున్నాం లైవ్లో. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుందే, ట్రంప్ ఫెడ్ చైర్మన్ మీద కామెంట్ చేశారు. సో టూ లేట్ అని చెప్పి, సో అప్పుడు మార్కెట్ క్యాండిల్ డిస్కౌంట్ అయినా కూడా కింద పడ్డా కూడా బ్రాడ్ పిక్చర్లో ప్రాబ్లం లేదు అని చెప్పి మనం చెప్పాము. సో నాస్డాక్ చార్ట్లో కూడా చూసి మనం అదే చెప్పాం కదా. సో ఒకసారి చూడండి నాస్డాక్ చార్ట్ కూడా. సో నాస్డాక్ చార్ట్ కూడా ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ పడుతున్నప్పుడు మేము లైవ్లో సో ఇదే టైంలో డిస్కస్ చేసుకున్నాం 2 days బ్యాక్. ఏమని, అక్కడ రెడ్ క్యాండిల్ అనేది ట్రంప్ చేసిన కామెంట్ వల్ల పడింది, కానీ ఆ కామెంట్ అనేది బ్రాడ్ పిక్చర్ని మార్చదు. బ్రాడ్ పిక్చర్ అంటే ఓవరాల్గా మార్కెట్ పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్ని మార్చదు అని. ఆ తర్వాత డే మీకు అర్థమైంది కదా. ఆ తర్వాత ట్రంప్ కూడా కామెంట్ చేశారు. ఏమని అంటే ఫెడ్ చైర్మన్ తొలగించే ఉద్దేశం లేదు అని. ఎలా పడితే అలా తొలగిస్తే ఊరుకోరు అక్కడ. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, యుఎస్ ఆల్రెడీ మనకి గ్రోన్ కంట్రీ, అది ఒక సిస్టము, ఒక పద్ధతి ఉంటుందన్నమాట. సో అంతేగాని ఎలా పడితే అలా డెసిషన్ తీసుకుంటే సో రిమైనింగ్ పీపుల్ అంతా కూడా, అంటే ఎలక్ట్ అయిన పీపుల్ ఉంటారు కదా, అధ్యక్షుడు కూడా కాదు, రిమైనింగ్ పీపుల్ వాళ్ళు కూడా ఓటు వేయాలి కదా. ఎలా పడితే అలా ఉండదు, ఒక సిస్టమ్ ఉంటుంది యుఎస్కి, రైట్. సో అయితే ఏంటంటే ఓవరాల్గా బ్రాడ్ డైరెక్షన్ అప్ అని మీకు ఇప్పుడు తెలుస్తుంది. మీలో చాలామంది ఇప్పుడు అప్ అని అనుకుంటారు, కానీ ఈ రెడ్ క్యాండిల్ పడ్డప్పుడు కూడా మనం ఆ స్ట్రాంగ్ థింగ్ ఏదైతే ఉందో మన నాలెడ్జ్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అక్కడ ఐడెంటిఫై చేయగలిగాము. అందుకని నాస్డాక్ ఈటీఎఫ్ని ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్పాను. అర్థమవుతుందా? సో అందుకే మీకు అబ్జర్వ్ చేయమని చెప్పింది. ఎందుకంటే ఆ రెడ్ క్యాండిల్ పడ్డప్పుడు మనకి తక్కువలో ఉంటుంది కదా నాస్డాక్ ఈటీఎఫ్, అందుకని మీరు చూస్తారేమో అని చెప్పాను. చూడండి సార్, మన మార్కెట్ గురించి చూసే ముందు పెహల్గామ్ టెర్రర్ అటాకు, సో ఈ అప్డేట్స్ చూశారు. ఆఫ్టర్నూన్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఈ అటాక్ తర్వాత ఏంటంటే మన కంట్రీ తీసుకున్న స్ట్రాంగ్ డెసిషన్స్ కూడా మనం ఆఫ్టర్నూన్ ఎక్స్ప్లెయిన్ చేసాము. సింపుల్గా చెప్పాలి అని అంటే సింధు నది మన కంట్రీ నుంచే వాళ్ళకి ప్రవహిస్తుంది కదా. సో అంటే ఆ జల ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకున్నారు. అలాగే ఇమీడియట్గా పాకిస్తాన్ పీపుల్, బిజినెస్ కోసం వచ్చిన వాళ్ళు కానీ, టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళందరినీ కానీ 48 hours లో వెళ్ళిపోమన్నారు. అలాగే ఏంటంటే సో ఆఫీసర్స్ కొంతమంది ఉంటారు కదా ఆ కంట్రీకి సంబంధించి. ఇక్కడ చూడండి సార్, మన కంట్రీకి సంబంధించిన ఇష్యూస్, పెహల్గామ్ టెర్రర్ అటాకు, సో అది ఆఫ్టర్నూన్ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే సింపుల్గా మరొకసారి చెప్తున్నాను, ఆ అటాక్ తర్వాత మన కంట్రీ ఇవాళ తీసుకున్న స్ట్రాంగ్ డెసిషన్స్ చూడండి. ఎంఈఏ అంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సో ఇండస్ వాటర్ అంటే సింధు నది ఆ ఒప్పందం ఉంది కూడా కదా, దాన్ని హోల్డ్ చేశారు. అలాగే ఏంటంటే పాకిస్తాన్ నేషనల్స్ ఏంటంటే ఇండియాకి పర్మిషన్ ఎవరు, ఇక వీసా ఎవరు. అలాగే సో అట్టారీ చెక్ పోస్ట్ని ఏంటంటే ఇమీడియట్గా షట్ డౌన్ చేశారు. సో అలాగే ఏంటంటే పాకిస్తాన్ నేషనల్స్ ఎవరైనా ఉండుంటే ఇక్కడ వ్యాపార సంబంధంగా ఇట్లా చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని 48 hours ఏంటంటే మన కంట్రీని సో లీవ్ చేసి వాళ్ళు వెళ్ళిపోవాలి అక్కడికి. సో అలాగే
థింగ్స్ ఏంటంటే ఇలా స్ట్రాంగ్గా తీసుకున్నారు. అలాగే ఏంటంటే వాళ్ళు కూడా మనం చూస్తే కనుక పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ ఏంటంటే ఆ టెర్రర్ అటాక్కు మా ప్రోద్బలం లేదు, అలాంటి ఎవిడెన్స్ ఏమి మీకు లేకుండానే మీరు చేస్తున్నారు, లీగల్గా ఫైట్ చేస్తామని అదని ఇదని. అలాగే ఏంటంటే ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలు వాడన్నింటినీ కూడా సస్పెండ్ చేసుకుంటామని వాళ్ళు కామెంట్స్ అయితే పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నారు. సో ఏదైనా కానీ పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ అయితే కనుక ఘోరంగా కుప్పకూలింది. సో ఇండియా తీసుకున్న డెసిషన్తో ఏంటంటే అక్కడ డమేల్ మంది, కానీ మన మార్కెట్ చూస్తే చాలా స్ట్రెందీగానే ఉంది. సో ఒక్కసారి మన చార్ట్లోకి వెళ్ళి చూద్దాం. అలాగే మరి ఈ వివాదం ముదిరితే ప్రచ్ఛన్న యుద్ధం కానీ, సో వార్ కైండ్ ఆఫ్ థింగ్ కానీ, సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఇట్లాంటివి కానీ జరిగితే పరిస్థితి ఏంటి, సో అప్పుడు మన నిఫ్టీకి గండి పడుతుందా లేదా అనేది చూసే ముందు సో వీడియోని లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో ట్రంప్ టారిఫ్ పాజ్, సో అక్కడి నుంచి ఏంటంటే గ్యాప్ అప్ అయ్యి ర్యాలీ అవుతా వెళ్ళింది కదా. సో మనకి చూడండి ఈ రెడ్ క్యాండిల్ పడిన తర్వాత క్లోజింగ్ తర్వాత మార్కెట్లో ఏంటంటే సపోజ్ ఇప్పుడు యూఎస్ మార్కెట్ రన్ అవుతూ ఉన్నాయి. సో ఈ రెడ్ క్యాండిల్ పడిన డే ఇవ్వాలనుకోండి, యూఎస్ మార్కెట్ రన్ అవుతున్నప్పుడు ట్రంప్ టారిఫ్ పాజ్ అనౌన్స్ చేశారు. సో నెక్స్ట్ డే ఏంటంటే మనకి మార్కెట్లో గ్యాప్ అప్, అక్కడ నుంచి సో వెనుదిరగకుండా ఆల్మోస్ట్ పైకి వెళ్తూనే ఉంది. సో అయితే ప్రాఫిట్ బుకింగ్ మోడ్ అని చెప్పి మనం 2 days నుంచి చెప్తూనే ఉన్నాం. చూశారు కదా, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా సో అక్కడక్కడే టచ్ ఆడుతుంది అని అంటే సో మార్కెట్లో బయర్స్ ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నారు. సో అయితే సర్జికల్ స్ట్రైక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లాంటి థింగ్స్ కానీ మాటలు ముదిరితే లేదా వార్ కైండ్ ఆఫ్ కానీ బోర్డర్ టెన్షన్స్ కానీ పెరిగితే కనుక సో కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. వాటిని మనం ఊహించం కాబట్టి నిజంగా ప్రొఫెషనల్ ట్రేడర్ అయితే కనుక ఏం చేయాలంటే ఇలాంటప్పుడు స్తబ్దుగా ఉండాలి. అర్థమవుతుందా? బ్రాడ్ పిక్చర్ అప్పే. సో అంటే సరిహద్దుల్లో ఇక్కడ థింగ్స్ ఏదైనా స్టార్ట్ అయ్యి వార్ కైండ్ ఆఫ్ మాటలు కానీ ఇంకా సర్జికల్ స్ట్రైక్స్ అట్లాంటివి జరిగినా కూడా అవి డిప్స్ వస్తే టెంపరీ డిప్సే కానీ మార్కెట్ యొక్క బ్రాడ్ డైరెక్షన్ని చేంజ్ చేసేది అయితే అవ్వదు, అందులో డౌటే లేదు. అర్థమవుతుందా? సో సేమ్ థింగ్ ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ ఏంటంటే అలాంటి థింగ్స్ని స్పెక్యులేట్ చేస్తుంది. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ అయితే కనుక ఎవరు ఊహించింది, కానీ ఇప్పుడు ఏంటంటే మన పీపుల్ స్ట్రాంగ్గా కామెంట్ చేసి రెడీగా ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మోడీ గారు చెప్పడం ఇలాంటి స్టేట్మెంట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా. అంటే చాలా సీరియస్గా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది మార్కెట్ కూడా ఊహించింది. అలాంటి థింగ్స్ ఏదైనా జరిగితే 1-2 days ఏదైనా డిప్ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి అనిశ్చితి ఉన్నప్పుడు ఏంటంటే ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్టర్స్కి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అనేది చెప్తాను. సో ఈ అనిశ్చితి వల్ల పడ్డా ఇంకేదైనా బ్యాడ్ న్యూస్ల వల్ల మార్కెట్లో ఏదైనా డిప్ వస్తే ఇక్కడ గ్యాప్స్ చాలా ఉన్నాయి. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఐటీ వాటిలో ఏంటంటే చాలా స్కోప్ ఉంది ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి సో ఎప్పుడైనా మార్కెట్ కనుక డిప్ అయితే దీనివల్ల అవుతుందని నేను చెప్పలేను, కానీ మార్కెట్లో డిప్స్ వస్తే వెయిట్ చేయండి. ఇలాంటి సమయంలో ఏంటంటే ట్రేడింగ్కి సరైన సమయం కాదు. మీరు ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇలాంటి థింగ్స్ వల్ల ఏంటంటే వాలటాలిటీ వస్తే మీరు హెవీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్తాను. చూడండి సార్, లారస్ ల్యాబ్కి సంబంధించి సార్ రెవెన్యూ 19% పెరిగింది. ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యాట్ 209% పెరిగింది. మార్జిన్స్ మంచిగా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఎబిటా చూసారా 74% పెరిగింది. సో అదర్ ఇన్కమ్ పెరిగింది బాగా. సో అయితే లారస్ ల్యాబ్ యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, లారస్ ల్యాబ్ సో మనకి 2023లో 308, 312 ఈ ఏరియా. సో ఏరియా ఉన్నప్పుడు చాలాసార్లు మనం అబ్జర్వ్ చేసాం. 2023లో అయితే కనుక 10 times వీడియోస్లో చెప్పాను. అప్పుడు ఏంటంటే స్టాకు హైయర్ లెవెల్ నుంచి బాగా డిప్ అయ్యింది, ప్రాఫిట్లు బిజినెస్ అంతా కూడా డిక్లైన్ అయ్యాయి. కాకపోతే కంపెనీస్ యొక్క వాల్యుయేషను మేనేజ్మెంట్ మీద నమ్మకంతో ఇక్కడ మనం చెప్పిన కామెంట్ సెక్షన్లో ఏంటంటే నేను ప్రోసు చెప్పాను, కాన్సు చెప్పాను, కానీ కామెంట్ సెక్షన్లో ఏంటంటే ఆ స్టాక్ గురించి ఏంటంటే నెగిటివ్గా తెగ మాట్లాడారు. అంత చెడుగా మాట్లాడారు. మీరంతా అనుకుంది కరెక్టే, కాకపోతే వాల్యుయేషన్ హై నుంచి డిస్కౌంట్ అయింది, ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్పి 23లో మనం 10 వీడియోస్లో చెప్పాము. అర్థమవుతుందా? సో అయితే దాని తర్వాత బిజినెస్ అంతగా పెరగకపోయినా స్టాక్ అయితే బాగా పెరిగింది. ఇప్పుడు బిజినెస్ కూడా అందుకుంటూ ఉందన్నమాట. సో అది అయితే మళ్ళీ ఏదైనా భవిష్యత్తులో డిప్స్ వస్తే మన సబ్స్క్రైబర్స్ కోసం ఏంటంటే లారస్ ల్యాబ్ యొక్క వ్యూని మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. ప్రోసు కాన్సు డేటా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే కనుక సో కాస్త లిటిల్ బిట్ మనకి ఏంటంటే పైకి వచ్చేసింది, ప్రీవియస్ హై దగ్గరికి వచ్చేసింది. బిజినెస్ అయితే ప్రీవియస్ హైకి రాలేదు, కానీ స్టాక్ ప్రైస్ అయితే వచ్చేసింది. మనం ఆల్రెడీ ఈ లెవెల్లో ఉన్నప్పుడు డిస్కస్ చేసాము.
దాని రెవెన్యూ దానికి వస్తే చాలు స్టాకు 1500కి వెళ్ళిపోతుందని. అర్థమవుతుందా? దాని ఓల్డ్ రెవెన్యూ అంటే ఈ హైలో ఉన్నప్పుడు రెవెన్యూ అది రీచ్ అవ్వగలిగితే ఏంటంటే స్టాకు 1500 దాకా వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. అదనమాట. సో అయితే ఏంటంటే ఏదైనా డిప్స్ వచ్చి ఫార్మా కౌంటర్ డిస్కౌంట్ అయినప్పుడు డిప్ అయినప్పుడు ఇంకొకసారి ఆలోచిస్తాను. ఎందుకనంటే ఆలోచించాల్సినప్పుడే నేను గట్టిగా ఆలోచిస్తాను. ఎందుకనంటే ప్రతి స్టాకు ప్రతిసారి ఇష్టం వచ్చినప్పుడు మనకి అవకాశం ఇవ్వదు. మంచి మంచి కంపెనీలు ఏంటంటే 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఒకసారి 2 సార్లు అవకాశం ఇస్తాయి. అప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి కళ్ళతో అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ ఇచ్చాను చూడండి. సో 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మా టీం నెంబర్కి ఐడిని పంపడం మర్చిపోవద్దు అనమాట. ఏదైనా వెబినార్లు ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. వాళ్ళు ఏదైనా కండక్ట్ చేస్తున్నా లేదా మీకు ఏదైనా టాపిక్ కావాలి, మనీ మేనేజ్మెంట్, క్యాండిల్స్టిక్స్ అట్లాంటి ఏదైనా స్పెషల్ టాపిక్ కావాలన్నా నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. అలాంటి వెబినార్లు మీకు అటెండ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మీరైనా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీరేంటంటే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని రిఫర్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేయించుకోండి గ్రూప్లో. చూడండి, అలాగే అదానీ ఎనర్జీకి సంబంధించి ప్యాటి సో మనకి సూపర్ అనమాట 714 crore. సో క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 87% పెరిగింది. సో అలాగే ఎబిటా 28% పెరిగింది. సో అలాగే మనకి చూడండి ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యాట్ 103% పెరిగింది. మామూలు రిజల్ట్స్ కాదు, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. చూడండి, అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఫాల్స్ ఏంటంటే బిజినెస్ దమ్ముగా చూపిస్తున్నాయి. అందుకని ఏంటంటే మళ్ళీ అవి వాటి వాల్యూస్కి రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిన Q4 చూడండి, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ ద్వారా వచ్చిన ఇన్కమ్ చూస్తే కనుక ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5% పెరిగింది. ప్యాట్ స్లైట్గా డిక్లైన్, పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ప్రావిజన్స్ చేయకముందు బాగానే ఉంది, అంటే ప్రావిజన్స్ చేశారన్న విషయం అర్థమవుతుంది. డిపాజిట్స్ 9% పెరిగింది. సో అడ్వాన్సెస్ 7.85% అనమాట. సో మంచి రిజల్ట్సే పోస్ట్ చేసింది యాక్సిస్ బ్యాంకు అని చెప్పొచ్చు. చూడండి, ఆ తర్వాత టెక్ మహీంద్రాకి సంబంధించి Q4 రిజల్ట్స్ చూస్తే ప్రాఫిట్ 76% పెరిగింది. సో ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ 4% పెరిగింది. అలాగే వాళ్ళు 30 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేశారు. కాబట్టి వారిని, వారి కుటుంబాన్ని ప్రకృతి చల్లగా చూడాలని చెప్పి కోరుకుందాం అనమాట. సో మనకి ఇయర్ మొత్తం అయిపోయింది కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు ఇచ్చే డివిడెంట్ ఏమంటారంటే ఫైనల్ డివిడెంట్ అంటారు. మధ్యలో ఏదైనా డివిడెంట్ ఇస్తే ఇంటర్మ్ డివిడెంట్ అంటారు. చూసారా, ఐటీ కంపెనీలు కూడా మళ్ళీ వెలుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్ దొరకదు. ఏ ఎక్స్టర్నల్ ఇష్యూస్ వల్ల స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ పడ్డా మనం ఏంటంటే అబ్జర్వ్ చేసుకుంటా, స్టడీ చేసుకుంటూ ఉండాలి. ఇది ఆలోచించండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్టు. సో ఓవరాల్గా ఏంటంటే సో మనకి మంచి స్ట్రాంగ్ ర్యాలీ, మధ్యలో ఏదైనా రీట్రేస్మెంట్స్ వస్తే రీటైల్ పీపుల్కి అవకాశం ఉంటుంది పైకి చూడటానికి. మార్కెట్తో పాటు రన్నింగ్లో చేయాలి అని అంటే చేయొచ్చు. దానికి ఏంటంటే రన్నింగ్ మార్కెట్ అబ్జర్వ్ చేయాలి. సో ఇలా మార్కెట్ పైకి వెళ్తానంటే కొంతమంది పిరమిడింగ్ చేసుకుంటే వెళ్తారు. ఎక్కువ లాట్స్ ఉన్నవాళ్ళు, హెచ్ఎన్ఐస్ కానీ ఎక్కువ లాట్స్తో రేట్ చేసేవాళ్ళు, 1-2 లాట్స్ చేసే వాళ్ళకి ఏంటంటే పిరమిడింగ్ కాన్సెప్ట్ సెట్ కాదు. సో కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ కానీ, హెచ్ఎన్ఐస్ కానీ, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి కానీ సో ఇలా మార్కెట్తో పాటు ర్యాలీ అవ్వచ్చు. ప్రాఫిట్ బుకింగ్ ఉన్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ పైకి వెళ్తుంటే ర్యాలీ అవ్వచ్చు, కింద పడుతుంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ట్రెండ్ చేంజ్ అయితే మొత్తం బుక్ చేసుకొని సెల్ కొట్టచ్చు. అంతే వాళ్ళు చేసేది, సింపుల్. అంతేగాని ఏ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్ మీరు చూడండి, జేపీ మోర్గాన్ స్టాన్లీ, సిటీ బ్యాంకు ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా నిఫ్టీ 23,000 సంథింగ్ దగ్గర, 24,200 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసిద్ది. లేకపోతే 200 డేస్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి నిఫ్టీని కొనండి, ఇట్లాంటి థింగ్ ఎప్పుడన్నా మాట్లాడారో చూసారా? చూడలేరు. ఎందుకంటే వాళ్ళు ఫాలో అయ్యేదంటే డైనమిక్గా మ్యాక్రో డేటాను చూసుకుంటా మార్కెట్ని ఒకవైపు తీసుకెళ్తూ ఉంటారు. ఆర్డర్లు దొరకకపోతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. అదే కిందకి వెళ్తున్నప్పుడు కూడా అంతే, డౌన్ సైడ్ వెళ్తూ ఉంటారు. సో ఆర్డర్లు దొరకకపోతే షార్ట్ కవరింగ్ చేసుకుంటూ ఉంటారు. సెల్ కొట్టినప్పుడు షార్ట్ కవరింగ్ అంటే అది ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. బై చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో ఆర్డర్లు దొరికినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్. మధ్యలో ఆర్డర్ దొరక కానీ వాళ్ళు ఎక్కడైనా అలసిపోయి కానీ వాళ్ళు ఒక చెక్ పాయింట్స్లో ఏంటంటే చేసుకుంటుంటారు. అది రన్నింగ్ మార్కెట్ చూసి చెప్పచ్చు. అర్థమవుతుందా? అది కథ అనమాట. సో మొన్నే మీకు ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది జాగ్రత్త అని. మీరు చూస్తున్నారు కదా, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కదా అని మీరు పీఈ తీసుకున్నారు, కింద పడాలని సెల్ కొట్టారు. ప్రాఫిట్ బుకింగ్ అంటే దట్ డజ్ నాట్ మీన్ ఖచ్చితంగా కిందకి నెట్టాలని రూల్ ఏం లేదు. సో 40 లక్షలకి ఎకరం కొనుక్కునే వాళ్ళు 100 ఎకరాలు కొనుక్కుంటే సో వాళ్ళు 60కి అమ్ముకున్నా, 55కి అమ్ముకున్నా, 58కి అమ్ముకున్నా ప్రాఫిట్ బుకింగే అంటారు. 70కి అమ్మితే మాత్రం నష్టం ఏంటి వాళ్ళకి?
అంతే కదా, ఎవరు కూడా లోయర్ లెవెల్లో కొనుక్కున్న వాళ్ళు హైయర్ లెవెల్లో అమ్మేటప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేటప్పుడు మార్కెట్ కింద పడాలని కోరుకోరు, స్లోగా చేసుకుంటారు ప్రాఫిట్ బుకింగ్. అదనమాట. అందువల్ల ఏంటంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నేను పిఈ తీసుకుంటాను అంటే సో ఏముంటుంది దానికి, మనం ఏం చేయలేం దానికి. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి తీరాల్సిందే. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.